హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో 2,60,000 రూపాయల అప్పుని 1 సంవత్సరంలో ఎలా తీర్చాలి అని చెప్పేసి రాజేష్ గారు అయితే అడిగారండి. మరి ఇవాల్టి వీడియోలో 2,60,000 రూపాయల అప్పుని 1 ఇయర్లో ఎలా తీర్చాలి అనేవి కొన్ని ఐడియాస్ అయితే చూద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక ఇవాల్టి మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ చెప్పాను కదండి, 2,60,000 రూపాయలని 1 ఇయర్లో ఎలా తీర్చచ్చు అనేది. ఇప్పుడైతే ఐడియాస్ చూద్దామండి. ఈ 2,60,000 అనేది పర్సనల్ లోనా, గోల్డ్ లోనా, లేదా బయట నుంచి ఏమైనా తీసుకొచ్చారా అనేది మీరు నాకు తెలియజేయలేదండి. మీరు ఇచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 2,60,000 రూపాయల అప్పు ఉంది, 1 ఇయర్లో ఆ అప్పుని క్లియర్ చేయాలి, అలానే మీ శాలరీ ఇంత అని చెప్పేసి డీటెయిల్డ్గా మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పారు కదండి. సరే, ఇప్పుడు టోటల్ అప్పు వచ్చేసి 2,60,000 అండి. మీరు ఎంచుకున్న టైం ఎంతంటే 1 ఇయర్ అంటే 12 నెలలు, అంతే కదా, సంవత్సరం అంటే 12 నెలలు. 2,60,000 రూపాయల అప్పుని 12 నెలలకి డివైడ్ చేసినట్లయితే 21,700 రూపాయలు ప్రతి నెల కట్టాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు బయట నుంచి కనుక తెచ్చి ఉంటే దానికి వడ్డీ కూడా ఉంటుంది. అంటే ₹1.5కి తెచ్చారా, ₹2కి తెచ్చారా, ₹5కి తెచ్చారా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. జస్ట్ మీరు 2,60,000 అని చెప్పారు కాబట్టి 2,60,000 డివైడెడ్ బై 12 అండి. అంటే ప్రతి నెల మీరు 21,700 రూపాయలు అయితే ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది. ఈఎంఐలా కట్టినా సరే, లేదంటే ప్రతి నెల మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళకి ప్రతి నెల 21,700 రూపాయలని ప్రతి నెల ఇచ్చేసినా సరే మీరు అనుకున్నట్టు 1 ఇయర్లో తీరిపోతుంది. కానీ మీ జీతం వచ్చేసి 23,000 అని చెప్పేసి అన్నారండి. మరి 23,000 జీతంలో 21,700 రూపాయలు పోయినాయి అనుకోండి, ఇక మీకు మిగిలేది 1300. వాటితో ఇంటి ఖర్చులు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒకవేళ మీరు బడ్జెట్ కనుక వేసుకున్నట్లయితే కనీసం ఒక 15,000 వరకు మీరు ఖర్చు పెట్టుకున్నా పైన 8,500ని అప్పు తీర్చడానికి యూజ్ చేసుకోవచ్చండి. అలా అయితే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు 20,000 అప్పు కట్టిన దానికి 8,000 అప్పు కట్టిన దానికి తేడా ఉంది కదండి. 8,000 అప్పు అనేది కొంచెం టైం పడుతుంది, కానీ కట్టేయచ్చండి. మరి ఇంటి ఖర్చులు కూడా చూసుకోవాలి కదా. శాలరీ వచ్చేసి 23,000 అన్నప్పుడు, లేదు ఇంటి ఖర్చులు ఏమీ లేవు, మాకు వేరేగా కూడా ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నట్లయితే 23,000తో మీరు దర్జాగా 1 ఇయర్లో అప్పు అనేది కట్టేయచ్చండి. అదే ఇంటి ఖర్చులతో కట్టాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టమే. ఒకవేళ మీ దగ్గర గోల్డ్ ఏవైనా ఉంది అనుకుంటే కనుక గోల్డ్ని లోన్కి పెట్టి మీరు మనీ అనేది కట్టేయచ్చు. ఇది అందరికీ తెలిసినటువంటి బేసిక్ ఆప్షన్ అండి, అంతే కదా. ఎక్కువగా అప్పు ఉంది అంటే సాధారణంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే గోల్డ్ తాకట్టు పెట్టి అప్పు తీర్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేదా మీకు ఏమైనా జీతంలో బోనస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, సంవత్సరానికి ఒకసారి అలా వచ్చినప్పుడు ఆ బోనస్ని అప్పు తీర్చడానికి యూజ్ చేస్తూ ఉంటారు. లేదా మీరు ఏమైనా సేవింగ్స్ చేసి ఉంటే వాటితో అప్పు తీర్చడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ మీరు ఇంటి ఖర్చులు పోను 23,000తో అప్పు తీర్చాలి అనుకున్నప్పుడు టైం కొంచెం ఎక్స్ట్రా పడుతుందండి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, 18 నెలలు కనుక మీరు టైం పెంచుకోగలిగితే కనుక నెలకు వచ్చేసి 14,500 రూపాయలతో మీరు 18 నెలల్లో 2,60,000 రూపాయల అప్పునైతే క్లియర్ చేయొచ్చండి. మిగిలిన అమౌంట్ వచ్చేసి మీకు ఇంటి ఖర్చులకు యూజ్ అవుతాయి. అది కూడా మిగిలిన అంటే ఎక్కువేమీ ఉండిపోవు కదండి. 9,500 10,000 ఉంటుంది అంతే. వాటితోనే ఇంటి ఖర్చుల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 9,500తో ఈ రోజుల్లో ఇంటి ఖర్చుల్ని అడ్జస్ట్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే కదండి. అడ్జస్ట్ చేసుకోవడం అంటేనే 9,500లోని పర్వాలేదు అప్పు తీరిపోతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక 9,500లో ఇంటి ఖర్చులన్నింటినీ కూడా అడ్జస్ట్ చేసుకుని మిగిలిన 14,500 మీరు అప్పు తీర్చడానికి యూజ్ చేయొచ్చండి. లేదు అంటారా,
ఇంటి ఖర్చులకి ఇంకా ఎక్కువ మనీ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక 24 నెలలు పెట్టుకోండి మీరు టార్గెట్. అంటే 2 సంవత్సరాలు పెట్టుకోండి టార్గెట్. అప్పుడు మీరు ప్రతి నెల 12,133 రూపాయలు ప్రతి నెల ఈఎంఐ రూపంలో చెల్లించిన, లేదంటే ఒక అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో 12,133 రూపాయలు వేసుకుంటూ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత మీకు 2,60,000 రూపాయలు కూడా మీరైతే అప్పు తీర్చేయచ్చండి. మిగిలిన అమౌంట్ మీరు ఇంటి ఖర్చులకి యూస్ చేసుకోవచ్చు. ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ కడదాము అని చెప్పేసి అనుకుంటే కనుక మీకు 1 ఇయర్ 2 ఇయర్స్లో మీరు అప్పు తీర్చాలి అనుకుంటున్నారు కాబట్టి అవి రెండు కూడా మినిమం 3 ఇయర్స్ పైనే ఉంటాయి కదండి. దానికన్నా కూడా మీరు ఒక అకౌంట్ తీసుకుని మనీ అనేది ఆ అకౌంట్లో పే చేసుకోండి. ఇంట్లోనే ఉంటే ఖర్చు అయిపోతాయి కదా, దాని గురించి. లేదు అంటారా, శుభ్రంగా చీటీకి వెళ్ళిపోండి. కాకపోతే చీటీలు అనేవి ఆలోచించుకుని వేసుకోవాలండి. వాళ్ళు మనకి సరిగ్గా డబ్బులు ఇస్తారా లేదా అనేది ఆలోచించుకుని నమ్మకమైన వాళ్ళ దగ్గర చీటీ అయితే వేసుకోండి. 1 ఇయర్లో చీటీ వేసుకోవాలి అనుకుంటే 10 నెలల చీటీ వేసుకోవచ్చండి. 20 నెలల చీటీ వేసుకుంటే కనుక మీకు 2 లక్షల రూపాయల అప్పు అనేది తీరిపోతుందండి. అంటే 2 లక్షల రూపాయల చీటీ అనేది మీరు వేసుకుంటే కనుక ఆల్మోస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 13,000 నుండి 14,000 లోపు ఉంటుందండి. లాస్ట్ సీట్ మాత్రం 20,000 కట్టాల్సి ఉంటుందండి. లాస్ట్ సీట్కి ఏం చేస్తారంటే ముందు నుంచి చీటీ పాటబట్టి మనకి అమౌంట్ మిగులుతుంది కదా, ఆ అమౌంట్ని కనుక సేవ్ చేస్తూ వచ్చినట్లయితే లాస్ట్ చీటీ డబ్బులు మీరు ఈజీగానే కట్టేయచ్చండి. అప్పుడు 20 నెలల తర్వాత మీరు చక్కగా 2 లక్షల రూపాయల అప్పుని క్లియర్ చేయొచ్చు. అలానే ఇంకొక 1,00,000 రూపాయల చీటీని వేసుకున్నట్టయితే మీరు 10 నెలల చీటీ వేసుకోండి 1,00,000 రూపాయలు. ఎందుకంటే 10,000 కట్టాలి కదా నెలకి, అంటే 10,000 కన్నా తక్కువే కట్టాలి. లాస్ట్ మంత్ 10,000 కట్టాలి కాబట్టి ఇంకొక 1,00,000 రూపాయల చీటీ 10 నెలల చీటీ కనుక వేసుకున్నట్లయితే మీకు 30 నెలల్లో 2,60,000 రూపాయలు వడ్డీతో పాటు తీరిపోతుందండి. అంటే మరి 10 నెలల్లో 1,00,000 రూపాయల చీటీ వేశారు కదా, 60,000 రూపాయలు మీరు అసలు చూసుకున్న వడ్డీతో కలిపి మీరు 2,60,000 అనేది తీర్చేయచ్చండి 30 నెలల్లో. అంటే 1,00,000 రూపాయల చీటీలు ఇంకా 40,000 ఉంటాయి కదా, అలా అనమాట. ఇంటి ఖర్చులు పోను. లేదు అంటారా, 24 నెలల్లో తీర్చాలి అనుకుంటే ప్రతి నెల 12,133 రూపాయలు ఒక అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో వేసుకుంటూ వస్తే మీకు 24 నెలల తర్వాత అప్పు అనేది క్లియర్ అవుతుందండి. అదే 1 ఇయర్లో క్లియర్ చేయాలి అనుకుంటే మాత్రం ఆల్రెడీ చెప్పాను కదండి, ప్రతి నెల 21,700 రూపాయలు సేవ్ చేయాల్సి ఉంటుంది. లేదు 1 ఇయర్ చీటీ వేసుకుంటాము అనుకున్నా సరే 2,60,000 కోసం 3 లక్షల రూపాయల చీటీ వేసుకోవాలండి. ఖచ్చితంగా తక్కువలో తక్కువ 20,000 రూపాయల పైనే కట్టాలి. ఇంటి ఖర్చులు పోను 23,000 రూపాయల శాలరీతో 20,000 రూపాయల పైన చీటీ అయితే కట్టడం అసాధ్యం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఏ ఐడియా నచ్చితే ఆ ఐడియా ఫాలో అవ్వండి. లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా కొంచెమైనా ఖర్చులు తగ్గించుకోవాలండి. ఈ రోజుల్లో ఖర్చులు తగ్గించుకోవాలన్నా కష్టమే, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వేరే ఉద్యోగం వెతుక్కోవాలన్నా కష్టమే. కాబట్టి మీరు ఆలోచించుకుని అప్పు అనేది క్లియర్ చేయండి. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.